మహిళలను భవిష్యత్తు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే మంత్రి నారాయణ ఆకాంక్షకు మైపాడు గేట్ సెంటర్ వేదికైంది. స్మార్ట్ సిటీలో భాగంగా స్మార్ట్ స్ట్రీట్ అంటూ 200 షాపులను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో మొదటి దశలో 23వ తేదీలోపు 60 షాపులు సిద్ధమవుతున్నాయి. కంటైనర్లను షాపులుగా ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. మెప్మా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే క్రమంలో వీటిని కేటాయిస్తారు. బ్యాంకు ద్వారా 2 లక్షల లోన్ మంజూరు చేస్తారు. బ్యాంక్ లోన్లో ₹1,00,000 తన వంతుగా సాయం చేస్తానని మంత్రి నారాయణ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇక షాపులు 10x8 సైజులో ఉంటాయి. లోపల ఇంటీరియర్తో పాటు ఓ ఫ్యాన్, 2 ట్యూబ్ లైట్లు ఉన్నాయి. ఈ షాపుల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కంటైనర్ వద్ద వైఫై, బ్లూటూత్, స్పీకర్, ల్యాంప్ ఉంటుంది. ముందు నుంచి పైకి వెళ్లేందుకు స్టెప్స్ ఏర్పాటు చేసి రూఫ్ సిట్అవుట్ ఉండేలా రూపొందించారు. ముందు ల్యాండ్స్కేపింగ్ కూడా ఉంటుంది. ఇక ఈ నెల 23న జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పొదుపు మహిళలకు ఈ షాపులు కేటాయించడం జరుగుతుంది. మరోవైపు పైన సోలార్ విద్యుత్కు సంబంధించిన ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా ఈ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి షాపులు 2000 వరకు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.